కోఆపరేటివ్ బ్యాంక్ అర్ధ సంవత్సరంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపితులు ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి స్వర్గీయ గుణపాటి సుబ్బరాం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1956 సంవత్సరంలో రైతుల అవసరాల కోసం ప్రారంభమైన ఈ సహకార సంస్థ 1975 డిసెంబర్ 20న అధికారికంగా రైతులకు రుణాలు, ఆర్థిక సహాయ సేవలు అందిస్తూ అర్ధ శతాబ్ద కాలంగా రైతులకు విశ్వసనీయ సేవలు కొనసాగిస్తుందని 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములై రైతులకు సేవలు అందించిన అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బ్యాంక్ సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, సొసైటీ బోర్డు మెంబర్ పెనుపల్లి కృష్ణ చైతన్య, ఎస్ఎంఎస్సి రాష్ట్ర డైరెక్టర్ రావిల వీరేంద్ర రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారబోయిన జనార్దన్ రెడ్డి, సొసైటీ బోర్డు మెంబర్ సభ్యులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంక్ సిబ్బంది మనకి తోడ్పడిన రైతుల్ని కూడా మనం ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోరుకుంటూ పుష్పగుచ్చం షాల్వాతో ఘనంగా షేక్ బాషా గారు ఈ బ్యాంక్ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తూ ఇక్కడ ఎఫ్డీలు మెయింటైన్ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్స్ మెయింటైన్ చేస్తూ బ్యాంక్ యొక్క అభ్యున్నతికి ఎంతో సహకరించిన వ్యక్తికి ఈ రోజు పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు చెప్పని అందరికీ తెలుసు. అదేవిధంగా 2004 నుంచి 2012 వరకు వాసు చైర్మన్గా, నేను ఉపాధ్యక్షుడిగా ఈ బ్యాంక్కి పనిచేశాం. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా మన రిసర్వ్ కమిటీ సభ్యులు ప్రేమలత గారిని, బ్యాంకు సిబ్బందిని, అందరూ బ్యాంకు మరింత అభ్యున్నతి స్థాయికి, మంచి స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇందుకూరుపేట మండలం అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో చాలా సంవత్సరాలు జరుపుకునే ముందు ఈ బ్యాంక్ ని ఓపెన్ చేసిన ఇందుకూరుపేట సొసైటీకి పునాదులు వేసిన కీర్తిశేషులు శ్రీ ఎర్రంరెడ్డి బాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గుణపాటి సుబ్బరాం రెడ్డి గారులకు ఈ సందర్భంగా మనం ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఇటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో మొదలుపెట్టిన ఈ సొసైటీలు 50 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు ఇంతమంది రైతు సోదరులకు అండగా నిలబడినందుకు నిజంగా మనం ఇలాంటి వాళ్ళని అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఈ 50 సంవత్సరాలు ఇది మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకొని మరో 100 సంవత్సరాలు ఈ బ్యాంక్ని ఇలాగే దిగ్విజయంగా రైతు సోదరులకు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా ముందుకి సాగాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనకి అకాల వర్షాలు వచ్చినా, రైతు సోదరులు ఎప్పుడు నష్టపోయినా, పంటలు మునిగిపోయినా, వాళ్ళ పిల్లల చదువులకైనా, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకైనా, దేనికైనా నేనున్నాను అంటూ ఈ బ్యాంక్ ఒకటి ఇందుకూరుపేట రైతు సోదరులకి అండగా నిలబడింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి బ్యాంక్ ఎంతోమంది దీనికి చైర్మన్లుగా పనిచేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్న 3 బ్యాంకులు కూడా మంది డెల్టా ఏరియా కాబట్టి మనకు అందరికన్నా రైతు సోదరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎవరైతే నిస్వార్థంగా రైతు సోదరులకు సేవలు అందిస్తారో వాళ్ళకే ఇక్కడ చైర్మన్ పదవి కానీ అలాగే మెంబర్స్గా కానీ ఎంచుకోబడాలని చెప్పి అందరినీ అదే సదుద్దేశంతో ఒవేరు బ్యాంకుకు కానీ అలాగే బుచ్చి బ్యాంకుకు కానీ ఇందుకూరుపేట బ్యాంకుకు కానీ అన్ని బ్యాంకులకి అలాగే మనం చైర్మన్లని ఎన్నుకోవడం జరిగింది. నాకు తెలిసి మీకందరికి కూడా వాళ్ళందరూ ఎంత సహకరిస్తున్నారో నేను చెప్పని అవసరం లేదు, మీరే చూస్తున్నారు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకి ఈ బ్యాంక్లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము. అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను
టెంకాయ చెట్లకి, తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు, స్ప్రేయర్ అడిగారు. అది ఆల్రెడీ నేను అన్నకు చెప్పాను, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట. దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి చైర్మన్లు, సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్ళాలని, రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలకవర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి ఫస్ట్ 645 మంది సభ్యులతో 45,000 రూపాయల షేర్ క్యాపిటల్తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి 65,32,00,000 టర్నోవర్తో ఉంది ఈ బ్యాంకు. అదేవిధంగా ఈ 24-25 సంవత్సరంలో సభ్యులకు 27,67,00,000 రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు, పురుగు మందులు, అతి తక్కువ మార్జిన్తో రొయ్యల, చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు 70 లక్షలు ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంవత్సరం. కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అతిరథ రథులు, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ, ప్రగతి ప్రదాత, మనందరి అభిప్రాయాన్ని కూడగట్టుకొని ఈ యొక్క కోవూరు నియోజకవర్గానికి ఎవరైతే మన నియోజకవర్గానికి ప్రాముఖ్యతనిచ్చి మనల్ని అన్ని విధాల ఆదుకుంటారో అటువంటి ఒక కల్మషం లేనటువంటి నాయకురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, మరియు ఈ బ్యాంకు చైర్మన్ ఇన్ని రోజుల నుంచి కూడా ఈ బ్యాంకుకి ఒక మంచి, ఈ సందర్భంలో గండవరపు అమర్నాథ్ రెడ్డి గారిని ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించేటందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మరియు మండల ప్రజలకి, రైతులకి అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తారు.